ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అసలైన లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడ్డ నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వద్ద పనిచేసిన ఉద్యోగులు ఈ అక్రమాలకు ఒడిగట్టారు. అనారోగ్యానికి గురై బాధితుల ఆసుపత్రి ఖర్చులకు ఆదుకునే సీఎం రిలీఫ్ ఫండ్కే కన్నం వేసి అసలైన బాధితుల సొమ్మును వారి పేర్లతో ఉన్న ఇతర వ్యక్తులను ఎంపిక చేసి వారి సహకారంతో దోపిడీకి పాల్పడ్డారు. బొల్లం మల్లయ్య వద్ద సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన నరేష్, పిఏలు మధు, వీరబాబు మరో ముగ్గురితో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్మును నొక్కేసి కటకాల పాలయ్యారు. మొత్తం 36 మంది బాధితుల సొమ్ముకు నకిలీలను సృష్టించి 13,63,000 రూపాయలు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 9,30,000 రూపాయల నగదు, 8 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. నేర దర్యాప్తులో భాగంగా మనం యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దీన్ని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్ లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు, నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, వీటన్నిటిని మనం తీసుకొని టెక్నికల్ గా సైంటిఫిక్ గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది.